బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే రజిత గారు. నమస్తే ఉషా. వయసు వచ్చిన ఆడపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు తల్లి ఖచ్చితంగా కొంత గైడ్ చేస్తూ ఉంటుంది. బట్ తండ్రిపై ఎక్కువగా మక్కువ చూపిస్తుంటారు. అఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది, తండ్రులకి కావచ్చు, ఆడపిల్లలకి కావచ్చు. ఎదుగుతున్న ప్రాసెస్లో తండ్రి ఖచ్చితంగా చెప్పాల్సిన విషయాలు ఏంటి అంటారు? ఎందుకంటే తల్లి మాటలైనా కొన్నిసార్లు పక్కన పెడతారేమో, కానీ తండ్రి ఏదైతే చెప్తూ ఉంటారో పొరపాటును కూడా పక్కన పెట్టారు ఆడపిల్లలు. ఖచ్చితంగా వాటిని గుర్తుంచుకుంటారు లైఫ్ లాంగ్. సో ఏ విషయాలు ఇంపాక్ట్ చేస్తాయి అంటారు అసలు వాళ్ళని? సో యాక్చువల్లీ ఇది ఎందుకు వచ్చింది అని అంటే, మళ్ళీ ప్రకృతి దగ్గరికి తీసుకెళ్తే కొడుకేమో తల్లికి ఇష్టము, కూతురికేమో తండ్రి ఇష్టం అనేది అది మరి ప్రకృతి రహస్యమా ఏంటో అనేది మనకు తెలీదు. అండ్ అమ్మాయి మీరు గమనిస్తే చిన్నప్పటి నుంచి తీసుకున్న పోయి తల్లిని అడగదు ఏం కావాలన్నా, నాన్న ఇది కావాలనే అడగటం ఒక అది ఆనవాయితీ. మరి మీరు అనొచ్చు, ఎందుకంటే తండ్రి సంపాదిస్తాడు కాబట్టి మేబీ అలా అలవాటైందేమో అనుకున్నా కూడా, కొడుకు మాత్రం వెళ్ళి ఎవరు అడుగుతాడు? అమ్మా నాన్న అడుగు. ఇది నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూతురు కొడుకు ఉన్న వాళ్ళల్లో ఎక్స్పీరియన్స్ అవుతుంది. మన ఏజ్ గ్రూప్ని తీసుకున్నా, ఇప్పుడు నన్ను తీసుకున్న మా అన్నయ్య ఎవరిని అడిగేవాడు, నేను ఎవరిని అడిగేవాళ్ళ, నన్ను తీసుకున్నా కూడా గుర్తొస్తే కరెక్టే కదా అనిపిస్తుంది. సో అలా ఒక భరోసా అన్నట్టు. అంటే ముందు నుంచి మన లైఫ్లో ఈ లేడీకి జెంట్ వస్తాడు, జెంట్స్కి లేడీ వస్తుంది. సో ఎవరిని ఏం అడగాలి అనేది మరి అది ఎలా ఒక ప్రకృతి రహస్యంగా అలా ట్యూన్ అవ్వటం జరిగిందేమో. మీరు అన్నట్టు ఎలా నేర్పించాలి అంటే, పెళ్ళి కాకముందు తీసుకుందాం. పెళ్ళి కాకముందు కూర్చున్నప్పుడు బేసికల్గా మాట్లాడుతున్నప్పుడు ఏది పడితే అది కొనిచ్చేసి నువ్వు ఏం చేసినా చెల్లుతుంది అనే స్వభావాన్ని, అనే భరోసాని మాత్రం కలిగించొద్దు. అంటే నువ్వు ఏది అడిగితే అదిరా తల్లి అనే మాట చెబుతూనే, ఎందుకంటే తన ఇంటికి ఆ కూతురే రారాని డౌటే లేదు. ఒక ప్రిన్సెస్ లాగా చూసుకోవటం అనేది ఎంత తాహతకో అంత కూతురుని అలా చూసుకుంటారు. అయితే ఆ భరోసా నీకు ఏది అడిగితే అది ఇస్తాను క్లాజ్ ఏంటంటే, అడిగే ముందు అది సరి అయినదా, మనకు అవసరమైనదా, మన తాహతకు కరెక్ట్ అయినదా. ఎందుకు అంటే నువ్వు అడిగితే నేనేది కాదనలేను బిడ్డ అనే మాత్రము మరీ చెప్పడం అవసరం. 15 years బ్యాక్ నేను నా పిల్లలకి ఈ వర్డ్ చెప్పడం జరిగింది. మొన్న ఒక 10-15 days బ్యాక్ మేము కూర్చొని మాట్లాడుకుంటుంటే ఈ వర్డ్ వాళ్ళు గుర్తు చేయడం కూడా జరిగింది. సో నేను అందుకనే ప్రాక్టికల్గా, ఎందుకంటే వాళ్ళు అడిగినప్పుడు మనకి నా కూతురు అడిగింది నేను చెయ్యకపోతే తలగొట్టేసినంత ఫీలింగ్ వస్తుందో, మరి ఆ కూతురు కళ్ళల్లో ఒక హీరో అవ్వాలనే తపన ఉంటుందో తెలియదు. కానీ తండ్రి రక్తం ముక్కలు చేసుకొని రక్తం కార్చైనా సరే అది తెచ్చి ఇవ్వటం అనేది మనం ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం. అయితే అది నువ్వు అక్కడ కొంచెము ఆదిలోనే గనక నువ్వు అక్కడ వాళ్ళకి ఆ ట్యాగ్ లైన్ ఇచ్చి నువ్వు క్లాస్ చెప్పకపోతే, వాళ్ళకి మా నాన్న రాజేమో నేనేమడిగినా చేస్తాడు, నేను ఏం చేసినా ఊరుకుంటాడు అనేది ఒకటి రావడం జరిగితే కనుక ఆ పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అది మళ్ళీ ఫేస్ చేసేందుకు నీ తల వంచుకోవాల్సిన అవసరము రేపొద్దున్నే నీకు వస్తుంది. నువ్వు నీ కూతురు ముందు తల ఎత్తుకోవడానికి చేసే ప్రయత్నము రేపు నువ్వు 10 మంది ముందు తలదించుకునే అవసరం రావడానికి ఆస్కారం ఉంటుందేమో అని మనం ఈ హెచ్చరిక ఇవ్వడం జరుగుతుంది. మరి పిల్లలకి ఎలా పెంచాలి మేడం మీరు అని అంటే, ఖచ్చితంగా ఒక ఎథిక్స్ అంటే బౌండరీస్ అయితే మీరు చెప్పడం ఇంపార్టెంట్. నువ్వు చెయ్యని తప్పుకి నువ్వు బయటికి వెళ్ళావు, చెయ్యని తప్పుకి కూడా ఈ మధ్య అమ్మాయిలు బ్లేమ్ అవ్వడం జరుగుతుంది. లెటస్ సీ లైక్ మార్ఫింగ్ ఫేసెస్. ఎవడో టీస్ చేశాడు, లేకపోతే అనుకోకుండా ఎవడి బండి మీద వెళ్ళాల్సి వచ్చింది, ఎవడో చూశాడు వచ్చి చెప్పాడు, చాలా దగ్గర ఫ్రెండ్. దెన్ నువ్వు ఎవరి మాట నమ్మాలి? ఫస్ట్ ఎవరి మాట వినాలి? నీ కూతురికి ప్రిఫరెన్స్ ఇచ్చి నీ కూతురు ఏం చెప్తుంది, వాస్తవమా కాదా అనేది ఫైండ్ అవుట్ చేసుకొని, తను గనక కరెక్ట్ అయిన పక్షంలో పూర్తి సొసైటీ అంతా ఎదురు తిరిగినా కూడా నీ నాన్న నీ తండ్రి నీ పక్కన ఉంటాడు అనే ధైర్యం ఇచ్చినప్పుడు, అప్పుడు ఆ అమ్మాయికి ఏమవుతుంది తెలుసా? నా నాన్న క్లాజ్ ఏం పెట్టాడు, నువ్వు కరెక్ట్ అయినప్పుడు అన్నాడు.
మరి ఇప్పుడు ఆమె తపన మా నాన్న ఇచ్చిన భరోసాల 2 కాంట్రవర్షియల్ ఉన్నాయి. తప్పు చెయ్యొద్దు, తప్పు చేస్తే నాన్న యాంటీ, తప్పు చెయ్యకపోతే నేను కరెక్ట్ వాటికి నిలబడితే మా నాన్న దునియానైనా ఎదిరించడానికి నాతో ఉంటా అన్నాడు. ఎంత పెద్ద మాట తెలుసా? ఎథిక్స్ నేర్పడానికి, సంస్కారం నేర్పడానికి తండ్రి ఇచ్చే ఆ చిన్న పాయింట్లో ఆ అమ్మాయిని ఒక ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దే అవకాశం ఎంతైనా ఉంది. మరి ఒకసారి చెప్తే అవుతుందా మేడం అంటే, నువ్వు ఆ భరోసా చాలాసార్లు కలిగించాల్సి ఉంటుంది. ఎలా మేడం అంటే, చిన్నప్పుడు నిజంగానే తప్పు పని చేసావు. తప్పు పనుల్లో రకరకాలు ఉంటాయి. చిన్న తుంటరి పని వేరుంటుంది, ఆబ్జెక్టిఫైయింగ్ వేరే ఉంటుంది. ఏదో కష్టతరమైంది, నష్టతరంగా ఏదైనా చేస్తోంది, నో, అమ్మ చెప్పినట్టు నేను, అమ్మ చేసి ఎవరో ఒకరు కంప్లైంట్ చేస్తారు, దెన్ యూ షుడ్ టెల్ దట్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అనే వివరణ ఇచ్చి తన హక్కును చేర్చుకొని మళ్ళీ అర్థమయ్యేట్టు ఆ సమస్యను సంబోధించినట్టయితే ఓకే. మా నాన్న చిన్నప్పుడు కూడా ఆ భయము, భక్తి, ప్రేమ మూడిటిని చవి చూపించడం అమ్మాయికి చాలా అవసరం. లేదు, ప్రతిదీ తప్పు చేసినా కూడా నా కూతురు వదిలే 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 అని తల్లి ఎక్కువగా గద్దిస్తుంటుంది. అమ్మాయి అనే భయంతో ఆ తల్లి ఎప్పుడు తనను కూతురుని అణిచిపట్టాలనే చూస్తుంటుంది 90%. సో అట్లాంటి టైంలో ఈ తండ్రి అలా ప్రతిసారి వదిలే 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 అని ఎప్పుడైతే పోతుందో, ఏదో పెద్ద మిస్టేక్ చేసి కూడా తను అప్పుడు వచ్చి నీకేం చెప్తుందంటే తనకు అనుకూలంగా చెప్తుంది. మరి ఇక నీకు వాస్తవం ఏమైందో నీకు ఎలా తెలుస్తుంది? తెలీదు. సో మా నాన్నకి నేను ఎలా చెప్తే నా వైపు ఉంటాడో తెలుస్తుంది కాబట్టి అలా. సో నువ్వు బేసికల్గా యూ నీడ్ టు ఫిగర్ అవుట్. తండ్రి రోల్ అనేది చాలా ముఖ్యమైనది, చాలా పెద్దది. అంటే ఒక దేశానికి ఒక సైనికుడు ఎంత ఇంపార్టెంటో, ఆడపిల్ల జీవితంలో తండ్రి జీవితానికి పెళ్ళికి ముందు తండ్రి అంత ఇంపార్టెంట్ అని మాత్రం నేను చెప్తాను. అలాగే మరి పెళ్ళైనాక ఎంతవరకు రోల్ ప్లే చేయాలి మేడం అంటే, ఇక్కడ మనం 2 రకాల ఫాదర్స్ని చూస్తుంటాము. ఆబ్వియస్గా ఆర్థడాక్స్ తీసుకుంటే, మన పాతకాలం నుంచి తీసుకుంటే కనుక, నాన్న మా ఆయన తాగొచ్చి కొడతాడు నాన్న అన్న అనుకో, సదురుకో బిడ్డ, ఫస్ట్ అమ్మ ఉంటుంది అట్లా. ఎప్పుడులా ఫస్ట్ సదురుకో బిడ్డ, అందరు అట్లనే ఉంటారు, ఎందుకంటే ఇది పాస్ట్ ఎక్స్పీరియన్స్. అమ్మ చెప్తుంది. నాన్న కూడా భయం ఏంటి? సొసైటీ భయం. తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఏంటి అని చెప్పేసి సర్దుకుపో సర్దుకుపో ఆ సర్దుకుపో అనే చెప్పే పాయింట్ కూడా అదే. మళ్ళీ జ్వరము 99 ఉంటే ఇట్స్ ఓకే, కొంచెం ఏదో పారాసిటమాలో లేకపోతే డోలో 650, 104 ఉంటే కూడా నువ్వు ఇదే వేసుకో అని చెప్తే ఏమవుతుంది? జాండీస్ వస్తుంది, ఇంకేదో వస్తుంది, ఫిట్స్ వస్తుంది, డెత్ దాకా పోతుంది. ఎగ్జాక్ట్లీ దిస్ రిలేషన్స్ ఎవ్రీథింగ్ ఆర్ లైక్ దాట్. నీకు అర్థం చేసుకొని నువ్వు టెంపరేచర్ చూసినట్టు ఆ ఒక ప్రాబ్లం రేషియో ఏంటి అంటే, నీకు ఎంత డిగ్రీస్లో హీట్ మీద ఉంది ఆ ప్రాబ్లం అని తెలియకపోతే, నువ్వు అది తక్కువ ఉంటే ఎక్కువ ట్రీట్మెంట్ ఇచ్చినా రాంగే. నీకు ఆ సెకండ్ వర్గం వాళ్ళు వీళ్ళు, అక్కడ ఏమీ ఉండదు. నాన్న మా ఆయన ఇట్లా అంటే, వద్దు బిడ్డ నువ్వు తింటలేడా, నడు వచ్చేయి బ్యాగ్ చదువుకొని, మన ఇంటికింది నేను బంగారంలా నెత్తినబెట్టి చూసుకుంటా అంటాడు. ఇది రాంగ్. నీకు ఉన్నది చిన్నగా నువ్వు తీసుకెళ్ళి ఐసీయూలో జాయిన్ చేసినట్టు ఉంటుంది. ఎవరికి నష్టము? సైడ్ ఎఫెక్ట్స్ ఎవరికి? నీ కూతురికే. సో ఎగ్జాక్ట్గా అదే నీకు హై ప్రాబ్లం ఉంది, ఇంటెన్సిటీ ఈజ్ ఎ వెరీ హై ఫీవర్ అనుకుందాం. నువ్వు పట్టించుకోకుండా ఏం కాదు బిడ్డ, ఏం కాదు పో అంటుంటే ఏం చేస్తుంది ఆ అమ్మాయి? సూసైడ్స్ చేసుకోవడం, వేరే వాళ్ళతో ఎఫైర్స్ పెట్టుకొని వెళ్ళిపోవడము, పిల్లలకు కూడా విషం ఇచ్చి చంపేసి తను వెళ్ళిపోవడం. ఇలా మనము కొత్తగా పెద్ద నేనేం రివీల్ చేయట్లే, వాస్తవాలు మనం చెప్తున్నాము. సో ఇది తల్లిదండ్రులు చాలా పెళ్ళికి ముందు ఈ వీడియోస్ ఎవరైనా చూసారో, కూతురు సంసారానికి కన్నప్పుడు నావిగేటరే అబ్బా మీరు. ఆ పెళ్ళి చేసాం అయిపోయింది కదా మేడం అంటే, ఏమో నేనైతే అలా ఒప్పుకోను. అంటే అయిపోయింది ఎక్కడ వరకు? చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఎకనామికల్గా వాళ్ళు చూసుకుంటుంటారు అక్కడ వరకు. కానీ ఒకనాడు కష్టం వచ్చింది నాన్న అని తండ్రి వంక చూసినప్పుడు మాత్రం ఆ తండ్రి ఎట్టి పరిస్థితుల్లో నేనున్న బిడ్డ నీకు అని చెప్పగలిగే ఆ ఒక్క మాట ఇస్తుంది ఉషా. ఎందుకంటే నా లైఫ్లో మై డాడ్ ఈజ్ అ
అల్టిమేట్ కింగ్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఏ ఇట్లా అనగానే అసలు అంటే ఇద్దరిది ఒక మాట అంటారు కదా, అట్లా ఉంటుంది. అంటే ఏ రోజు కూడా నాన్న అనగానే నాకు ఒకసారి అలా మాట్లాడంగానే అది సాల్వ్ కాకపోయినా సరిపోద్ది, ధైర్యం వస్తుంది. ధైర్యం మాత్రం వస్తుందబ్బా. నా తల్లిదండ్రుల విషయంలో నేను మాత్రం ఎన్నో జన్మల అదృష్టం చేసుకొని పుట్టానని చెప్తాను నేను. సో అదే ఒక వాత్సల్యము, అదే ఒక భరోసా నేను నా పిల్లలకి ఇవ్వడం కోసమే నా ఫిట్నెస్ జర్నీ నుంచి మొదలు పెడితే నా కౌన్సిలింగ్ ఇదంతా బికాజ్ ఫర్ మై కిడ్స్ స్టార్ట్ అవ్వడం జరిగింది. సో నేను అదే చెప్తున్నా, అక్కడి నుంచి తీసుకున్న తరాల నుంచి వచ్చేదే మనది కూడా ఫ్యూచర్ ఉంటుంది. సో కాబట్టి ఏ తండ్రి కూడా వదిలేయకండి, నా పని అయిపోయింది. పరువు ప్రతిష్ట అనే వర్డ్ని ఎక్కడ వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలి అని తెలుసుకోవడము చాలా చాలా ఇంపార్టెంటు. ఆ పదాలకు విలువ ఉండదు ఎప్పుడైతే నువ్వు కన్న కూతుర్ని నువ్వు నడి రోడ్డు మీద కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేసినప్పుడు మాత్రం నీ పరువు ప్రతిష్ట మీనింగ్ ఈజ్ ఈక్వల్ టు జీరో. అదే మనుషులు ఎవరైతే పరువు ప్రతిష్ట అనుకుంటున్నారో ఒక్కరోజు కూడా నీ కూతురు చనిపోతే కూడా వచ్చి నీకు పలానా అంటే మాట వరుసకు కూడా నీ పక్కన కూర్చునే వాళ్ళు ఉండరు. కాబట్టికి నువ్వు కన్న బాధ్యతను నువ్వు చనిపోయేంత వరకు, నీ కూతురు బ్రతుకున్నంత వరకు తనకు భరోసా అనేది తండ్రి ఇవ్వడం అనేది, మనకు తండ్రికి ఉన్న పొజిషన్ చాలా పెద్దదని నేను ఎప్పుడు చెప్తుంటాను. నేను ఆల్రెడీ మనకు ఒక వీడియో చేశాం, మీకు గుర్తుందో లేదో. ఒక లేడీ, ఎడ్యుకేటెడ్ లేడీ పెళ్లి చేసుకుంటుంది. ఇంటికి వెళ్ళాక ఇక మారతాడేమో అనుకుంటే విపరీతంగా కొట్టడము, గృహహింస అంటే ఇంకా అత్తగారోళ్ళు కూడా ఇలా జరుగుతున్నాయి. ఇప్పుడు చాలా మారారు ఉషా, కానీ ఇంకా ఒక వర్గం ఉంటుంది, ఒక 25% ఎక్కడ కానీ కచ్చరా ఉంటుంది మనకు. సో ఆ వర్గంలో జరిగినప్పుడు ఎప్పుడైతే తండ్రికి చెప్తే, మనం ఈ వీడియో చేసాము చూడొచ్చు, బ్యాండ్ బాజా పెట్టి కూతుర్ని ఎలా అయితే బారాతుతో సాగనంపాడో అలాంటి వెధవ నుంచి నాకు అవసరం లేదు, నా కూతుర్ని నేను తీసుకొచ్చుకుంటాని అసలు అంటే ఛాతి పెద్దగా చేసుకొని మరి అదే కూతుర్ని తను అదే ఒక మేళ తాళాలతో ఇంటికి తీసుకొచ్చుకున్నది మనము చాలా ఒక వీడియో చేశాము, అది అందరికీ తెలిసిన వాస్తవం. ఒక ప్లేస్లో సెకండ్ వర్గం తీసుకుంటే హాయ్ నాన్న చెప్తా నేను స్టోరీ, ఎందుకంటే అలా నిజంగానే ఉన్నారు. మనం ఇందాక చెప్పుకున్నాం, అంగవైకల్యంతో పిల్లలు పుట్టడం జరుగుతుంది బికాజ్ ఆఫ్ బ్లడ్ కానివ్వండి, ఏదైనా సైంటిఫిక్ రీజన్స్ కానివ్వండి, మన కర్మ, సైంటిఫిక్ తీసుకోండి మీరు, ఇది స్పిరిచువల్గా తీసుకున్న కర్మకు మనకు పిల్లలు. అయితే ఆ పిల్లల్ని ఒకవైపు తండ్రికి ఇష్టం ఉండి ఉన్న భార్య కూడా, అంటే ఆమె కూడా తల్లి కూడా ఉందామని అనుకున్న పిచ్చి ప్రేమ, నా కూతురు కష్టపడుతుందేమో అని అనుకుని ఆ కూతురికి పోపు వేసి ఆ కూతురిని ఇంటికి తీసుకొచ్చుకోవడం కూడా ఏది డబ్బు అహంకారంతో చేసేవాళ్ళు వీళ్ళు. డబ్బు అహంకారంతో చేసే వాళ్ళల్లో ఈ ఒక వర్గాన్ని మనం చూడడం జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ హాయ్ నాన్న అని అనుకున్న సినిమాలో చూసినట్టు నిజంగానే మేడం అంటే ఖచ్చితంగా నిజంగా జీవితంలో కూడా ఎన్నో కొన్ని లేకపోతే ఆ స్టోరీ అనేది పుట్టదు అనేది నేను అనుకున్నది సినిమా ఇండస్ట్రీ నుంచి తీసుకుంటే గనక. సో ఆ రకమైన పెంపకం అనేది చాలా నిరుత్సాహకరమైన పదానికి, నాన్న అనే పదానికి అది చాలా పెద్ద అప్రతిష్ట అని మాత్రం నేను చెప్తాను. సో కాబట్టికే మనం ఇందాక చెప్పుకున్నప్పుడు చిన్నప్పుడు ఎలాంటి భరోసా ఇవ్వాలి, ఆ భరోసా ఇస్తున్నప్పుడు నువ్వు రియల్ లైఫ్లో తనకు నిజంగానే టెస్టుల మాదిరిగా నువ్వు పాస్ అవ్వాలి. ఓకే, తప్పు చేస్తే నాన్న నన్ను సహించడు, అమ్మకి సపోర్ట్ చేస్తాడు, నేను తప్పు చేస్తే నేను కరెక్ట్ అయితే ఎంతమందికైనా ఎదురు తిరుగుతాడు మా నాన్న, అంటే నేను కరెక్ట్ చేయాలి, నా నాన్న దగ్గర నేను కరెక్ట్ చేయాలి అనేది నువ్వు చిన్నప్పటి నుంచి తనకు ఎగ్జాంపుల్స్ వైజ్గా, తనకి కేస్ స్టడీ వైజ్గా నువ్వు ఎప్పుడైతే నేర్పిస్తావో ఖచ్చితంగా నువ్వు ఒక వండర్ఫుల్ కూతుర్ని మాత్రం రేపు పొద్దున ఒక భర్తకి ఇవ్వడానికి కుదురుతుంది, ఇంకొక పిల్లలకు ఒక మంచి తల్లిని ఇస్తావు, ఒక వండర్ఫుల్ అమ్మాయిని సమాజానికి ఇవ్వడం జరుగుతుంది. వండర్ఫుల్ లైన్స్ రచిత గారు, నో వర్డ్స్. ప్రతి తండ్రి తెలుసుకోవాల్సిన విషయాలు మీరు ఇందాక ఒక వర్డ్ యూస్ చేశారు. ఏదైనా కష్టాల్లో ఉన్నాము, ఏదైనా పెయిన్ అనిపిస్తుంది అన్నప్పుడు వెంటనే తండ్రి గుర్తుకొచ్చేలా మాత్రం పెంపకం ఉండాలి. ఎగ్జాక్ట్లీ. పెళ్ళి అయిపోయిన తర్వాత ఉషా తండ్రులు మామూలుగా ఫోన్ చేయకుండా ఉండకండి.
కంటిన్యూస్గా ఫోన్ చేయండి. ఆ ఫోన్ చేసినప్పుడు నీ కూతురు వాయిస్ రోజు వింటూ ఉంటే నీ కూతురు నిజంగా పెయిన్ ఉన్న వాయిస్ ఆమె చెప్పకుండా నీకు ఇక్కడ తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. మెయింటైన్ దట్ రిలేషన్. నువ్వు నీ రక్తం మాంసాలను ముద్ద చేసుకొని పెంచి ఒక ఇంటికి పంపించావు కాబట్టికే అదే ఒక ప్రేమ పిల్లలు చూడట్లేదు అనే ముందు నువ్వు ఆ బాండ్ని అలాగే కాన్స్టెంట్గా ఫోన్లో ఒక్క 2 నిమిషాలు ఫోన్ పట్టుకొని వీళ్ళకి వాళ్ళకి సోది ముచ్చట్లు పెడతారు. కానీ పిల్లలకి చాలామంది ఒక వీడియో చేస్తారు, దీన్ని సునయన అనే ఒక కామెడీ ఆర్టిస్ట్ ఉంటారు, తను చేసింది నాకు చాలా బాగా నచ్చింది. నిజంగానే మనం ఎప్పుడు తల్లిదండ్రులనే పెడతాం దూషిస్తున్నాం, కానీ తల్లిదండ్రులు కూడా సరిగ్గా చూడని వాళ్ళు ఉంటారు, పట్టించుకోకుండానే. వాళ్ళ మీద పాయింట్కి వస్తే మీ కూతుర్లకి ఖచ్చితంగా తండ్రి మాట్లాడండి. తల్లి బోల్డ్ మాట్లాడుతుంది, పనైందా బిడ్డ ఇదంతా ఒక స్టోరీ ఉంటుంది. తండ్రి కూడా మాట్లాడితే ఆ ధైర్యము ఆ ప్రేమను నాకు తెలిసి తల్లి కూడా పూరించలేనిది మాత్రమని నేను ఖచ్చితంగా చెప్తాను. సో ఆ వాయిస్లో ఆ పెయిన్ ఇంటెన్సిటీ తెలిస్తే వెళ్ళిపోయి నీ కూతురు దగ్గర 2 రోజులు ఉండిరండి. సమస్య ఉందా నీకు అర్థమవుతుంది, సాల్వ్ చేయండి. సమస్య లేదా మీరు కూడా చక్కగా ప్రశాంతంగా ఇంటికి రావచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.